హాస్ యాత్రికులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆదిలాబాద్ డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ సూచించారు. ఆదిలాబాద్ టీఎన్జీఓస్ భవనంలో హాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వారు హాజరయ్యారు. 65 మంది హాజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాక్సినేషన్ చేశారు. యాత్ర పొడవునా పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలను వివరించారు. ఈ ఏడాది జిల్లా నుంచి వెళ్లే యాత్రికులు యాత్ర పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. हज यात्री के लिए टोटल 68 मेंबर्स इधर आदिलाबाद से अपने पास 65 मेंबर्स अपने पास रजिस्ट्रेशन हुआ है. उसको उसमें से जो एबो 60 ईयर्स है उसको निमोकाकल इंजेक्शन भी एक्स्ट्रा देना पड़ेगा. इसलिए सबको मेनिंजोकाकल एंड निमोकाकल जो 60 साल के ऊपर के वाले को देते हैं. तो आप लोग जो भी ज़्यादा लोग जितने लोग बीपी है, शुगर है, उन लोग आप जब यात्रा करते हैं जब उस टाइम में सब गोलियां साथ में लेके जाना है और इमरजेंसी टैबलेट्स भी पूरा लेके जाना है. ये बहुत ज़रूरी काम, क्योंकि आप इतने दूर आप हज को जा रहे हैं. इसलिए आप शरीर से ఆరోగ్యకరమైన వాతావరణంలో పోయి మళ్ళీ అదేవిధంగా ఆరోగ్యకరంగా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. నేను దేవతలు చెప్పినట్టు మన ట్రావెలింగ్లో చాలా మంచి శుభ్రమైన డీటెయిల్ తాగాలి. ట్రావెలింగ్లో చాలా ఇబ్బందులు ఒక్కోసారి ఎదురవుతాయి. ఆ ఇబ్బందులు ఎదురు కాకుండా మన దగ్గర ఉన్న డ్రగ్స్ కావచ్చు, మనం వాడే రొటీన్ ట్రీట్మెంట్ ప్లస్ ఏదైతే డాక్టర్ ఉన్నారో డాక్టర్లు ఇలా బీపీ షుగర్ అన్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మీరు వ్యాక్సిన్ ఇస్తారు. అన్ని రకాల మనము జాగ్రత్త పడుతూ మన యొక్క యాత్రను శుభ పరిణామంలో మనం ముగించాలి. అదేవిధంగా ఏదైతుందో ఇప్పుడు డాక్టర్ ఎవరికైనా చిన్న చిన్న ఇబ్బంది ఉంటే డాక్టర్ ఉంటే అది కూడా మీరు రెక్టిఫై చేసుకోండి. రెక్టిఫై చేసుకోకపోతే మనం దీంట్లో ప్రాబ్లం ఉంటుంది. మెయిన్ థింగ్ అందరూ మనము వయసు పైన పడిన వారు 60-65 ఉంటారు మోస్ట్ ప్రాబ్లీ. ఆ ఏజ్లో బీపీ షుగర్ కంటే చాలా ఉంటూనే ఉంటుంది. సో అది జాగ్రత్త పడుతూ మన ప్రయాణాన్ని సుఖంగా మీరు థ్యాంక్ యూ.